రోజు ఈవినింగ్ అయితే ఈ రోజైతే ఇంకా పెందలకడ అయితే వంట అయితే చేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇదిగోండి నేను ఈ రోజైతే ఆనపకాయ తాలింపు అయితే పెడుతున్నాను. రైస్ ఎప్పుడైనా సరే ఇరిగిపోకుండా ఉండాలి. కూటు పుల్ల అంటూ ఉంటుంది మా ఇంటి దగ్గర. చూడండి ఇది కూటు పుల్ల అన్నమాట. అన్నము తిప్పుకుంటాము. వాడిచిన అన్నం ఏమన్నా అరితీసేసి ఇలా ఇలా మెదుపుకుంటే కానీ పొడి పొల్ల ఆడుతూ అన్నం చాలా బాగుంటుంది. అంటుకోదు, ఏ బియ్యమైనా పర్లేదు. చూడండి ఆనపకాయ తాలింపు అయితే ఈ విధంగా చాలా బాగుంటుంది రెసిపీ. ఆనపకాయ తాలింపు మాట టేస్ట్. వేడి వేడి అన్నము మిరపకాయలు ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకుని తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. పోపు పెట్టుకుంటే ఈరోజు ఈవినింగ్ మీరేం చేసుకున్నాకైతే కామెంట్ చేయండి, ఓకేనా. వెల్లుల్లిపాయ అన్నీ వేసుకుని తాలింపు పెట్టుకోవాలి. జీలకర్ర అన్నీ వేసి సింపుల్గా ఎన్ని గిన్నెలు వేస్ట్ చేయకుండా పప్పు పెట్టిన గిన్నెలోనే మనం పక్కకి పెట్టేసుకుని దీంట్లో తాలింపు పెట్టుకుంటే గిన్నెలన్నీ వేస్ట్ అవ్వకుండా అన్నీ తోముకోవాలని మనమే తోముకోవాలి కదా. ఒక్కొక్క గిన్నె అలాగా చేసుకుంటే నీట్గా ఉంటుంది. వీడియోస్కి లైక్ చేయండి. నా రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బై సబ్స్క్రైబ్.